చూడగానే నోట్లో నీలూరిపోయేలా ఉండే హెల్దీ అండ్ స్పంజీ కేక్ని ఇలా ఒకసారి ట్రై చేయండి. హాయ్ అండి, ముందుగా అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తీగలవారి వంటిల్లు. మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ మరియు లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ బటన్ నొక్కడం వల్ల మాకు ఎంతగానో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. బీటర్, ఓవెన్, మైదా, ఎగ్ ఇవేవీ లేకుండా ఇంట్లో ఉండే వాటితోటే స్పంజీగా ఉండే కేక్ని తయారు చేసుకుందాం. దీనిని ఈజీగా 2 స్టెప్స్లో తయారు చేసుకోవచ్చు. ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో 1/2 కప్ గోధుమ పిండి, 1/2 కప్ బెల్లం పొడి, 1 టీ స్పూన్ కోకో పౌడర్, 1/2 టీ స్పూన్ సోడా, 1/8 కప్ నెయ్యి, 1 గ్లాస్ పాలు అంటే 100 ml పాలు పోసి మూత పెట్టి మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాత ఒక బౌల్ తీసుకొని నెయ్యిని రాసి అందులో గోధుమ పిండిని వేసి బౌల్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. అందులో మిక్సీ పట్టిన కేక్ మిశ్రమాన్ని వేసి ఆ బౌల్ని ఈ విధంగా డిప్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కేక్ బేక్ అయిన తర్వాత కేక్ మధ్యలో బబుల్స్ అనేవి రాకుండా కేక్ స్పంజిలా వస్తుంది. ఇలా కేక్ పైన కట్ చేసిన బాదం ముక్కలని, వాల్నట్స్ ముక్కల్ని వేసుకోవాలి. కేక్ని బేక్ చేసుకోవడానికి ఒక అడుగు మందంగా ఉన్న పాత్రను తీసుకొని దానిలో ఇసుక పోసి 10 నిమిషాలు హై ఫ్లేమ్లో వేడవనివ్వాలి. తర్వాత మూత తీసి బౌల్ని పెట్టి మళ్ళీ మూత పెట్టి 30 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేడవనివ్వాలి. ఇలా హీట్ అనేది బయటకు వెళ్లకుండా ఏదైనా బరువు పెట్టుకోవాలి. 30 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా కేక్ తయారవుతుంది. ఈ విధంగా కేక్లో చాక్తో గుచ్చినట్లయితే పిండి అంటుకోకపోతే పర్ఫెక్ట్గా కేక్ రెడీ అయినట్టే. చూస్తుంటేనే నోరూరుతుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, పిల్లలు స్కూల్ నుండి వచ్చే వరకు బయట ఫుడ్ కాకుండా ఇలా హెల్తీగా ఇంట్లోనే చేసి పెట్టండి. వాళ్ళు ఇష్టంగా తింటారు. దీనిని బర్త్డేలకు, యానివర్సరీలకు ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ హెల్తీ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని హెల్తీ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.